ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు అడవుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సమావేశంలో గోదావరి పుష్కరాల లోగోను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరిస్తారు. ఇక వార్తల వివరాలు. ఏలూరు జిల్లా కలిదిండిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, అధికారం అంటే మన పిల్లల భవిష్యత్తుకి ఒక పునాది వేయటం అని చెప్పేసి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాం. నేను 2 సంవత్సరాల కూటమి పరిపాలన పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ రాష్ట్రానికి అని ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను తల్లికి వందనం ద్వారా చదువుకున్న ప్రతి పిల్లవాడికి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి గూగుల్ కానివ్వండి, ఆర్సిలర్ మిట్టల్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇటువంటి అనేక 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని బృందం లండన్లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమై అమరావతిలో నిర్మించనున్న శాసనసభ, హైకోర్టు, సచివాలయ సముదాయాల డిజైన్లపై మంత్రి, అధికారులు చర్చించనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ భవనం పైభాగంలో నిర్మించనున్న ఎత్తైన టవర్ డిజైన్పై ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే ఇప్పటికే జరుగుతున్న నిర్మాణ పనులతో పాటు భవిష్యత్తులో ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రక్రియ, డిజైన్ల అమలుపై మంత్రి నారాయణ చర్చించనున్నారు. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఆసిఫా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులో ఆసిఫా జీవితాన్ని కోల్పోవడం విచారకరమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫా కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసిఫా మృతి కలిచివేసిందని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యతను వివరించారు. ఆవిష్కరణలతో పాటు సహజ వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరముందని అన్నారు. జీవ ఇంధన రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు హరిత, ఆత్మనిర్భర భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు సుస్థిరమైన, స్వచ్ఛమైన భారతదేశాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు ప్రకృతి, అడవుల పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వి అనిత అన్నారు. మన్యం అడవుల్లో అక్రమ కార్యకలాపాలపై నిఘాను మరింత పటిష్టం చేస్తూ డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని ఆమె ఎక్స్ వేదికగా ఈరోజు తెలిపారు. అదే సమయంలో గిరిజనుల జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. వారు పండించే పంటలకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అటవీ సంరక్షణ, గిరిజనుల భద్రత, సంక్షేమం అత్యంత కీలక అంశాలని, వీటి పరిరక్షణకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందని అనిత పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సమావేశంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లతో మంత్రి సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధికి సహకరించాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లు, పర్యాటక భాగస్వాములను కోరనున్నారు. అలాగే గోదావరి పుష్కరాలు 2027 లోగోతో పాటు పుష్కరాల నిర్వహణకు సంబంధించిన రోడ్ మ్యాప్ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరిస్తారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను రూపొందించాలని టూర్ ఆపరేటర్లను మంత్రి కోరనున్నారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ మార్కెట్ ప్లేస్ జెమ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జెమ్ పోర్టల్ 10 ఏళ్లను పూర్తి చేసుకోవడంపై కేంద్ర మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో స్పందిస్తూ గత 10 ఏళ్లలో జెమ్ స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుంచి 1,55,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఈ వేదికపై 12 లక్షలకు పైగా సూక్ష్మ చిన్న తరహా సంస్థలు, 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలోని సంస్థలు, 42,000కు పైగా స్టార్టప్లు నమోదయ్యాయని వెల్లడించారు. వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు జెమ్ పోర్టల్ బలమైన వేదికగా మారిందని పీయూష్ గోయల్ అన్నారు. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రజాప్రతినిధుల భవన సముదాయాలను ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి తెలిపారు. ఈ నేపథ్యంలో బకింగ్హామ్ కాలువ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులు, సభావేదిక ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం గుంటూరు ఛానల్, కొండవీటి వాగుపై జరుగుతున్న తుది నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రకృతి సమతుల్యతలో కీలక పాత్ర పోషించే సింహాల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ సింహాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్న సింహాల జాతిని సంరక్షించడం, వాటి సంఖ్యను పెంచడం లక్ష్యంగా 2013 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 10న అంతర్జాతీయ సింహాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సింహాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, వన్యప్రాణుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ సంరక్షణ చర్యలతో దేశంలో సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతంలో సింహాలు అధిక సంఖ్యలో ఉన్నట్లు అటవీశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 17 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద యువతీ యువకులను సన్మానించిన అనంతరం వారితో కలిసి అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో యువతతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు అడవుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సమావేశంలో గోదావరి పుష్కరాల లోగోను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.